దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 26 నుండి 31 అధ్యాయములు. 26వ అధ్యాయము. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగు చెయ్యని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాలు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తునుగను వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొన్నట్లు ఉండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని అనుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసిదిరని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజంలో వాడి చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాత్రి పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడు వాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. 27వ అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రొంటి కంటే బరువు. క్రోధము ఘోరమైనది, కోపము వరదవలే పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించి వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెక్క కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. దాని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అంజురపు చెట్లును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు.
మోసచేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సుంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములో ఉండునా. ఎండిన గడ్డి వామివేయబడిను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. 28వ అధ్యాయము. ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడే ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమంతు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకం లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనివాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షను అందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గల వాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపచేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేసలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వల్ల రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచమును పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూడినతో వాదించినప్పుడు వాడు ఓరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయచూతురు. బుద్ధిహీనులు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అంచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు, బేదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందరు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటకు నీతిమంతులు కళ్ళులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సునకు ఆనందము కలగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండమున చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు
కుమారుడిగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్భము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశములకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానునితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవు అవుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుష్యులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అను పలుకునవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకుల పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షము, పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారని యొక్క చర్యను అట్టిదే, అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషమును ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివే అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కన్నిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేదురు. ప్రాణము పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమ ఇక తలంచుకుందరు. మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవసనాలను వెదుకును, తన చేతులారా వాడితో పనిచేయును.
వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు భర్తమే ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును, తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేలతో కుదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నవి, నానబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడే ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్టుగా వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహిమా గణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన దినములు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మరి ఒక నూతన దినము నీ ఉచితమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, శాపములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. నీ చిత్తానుసారముగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. అయ్యా, నీ కృపను మా పైన ఉంచండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా కుటుంబస్తులను సైతం మీరు రక్షించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, తండ్రి, నాయన, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేశాలన్నిటినీ రక్షించండి. వాటిని పరిపాలిస్తున్న నాయకులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. దైవజనులందరిపై నీ కృప కలుగును గాక. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. వెళ్తున్న వాహనంపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. వారి కుటుంబాలన్నిటికీ కావాల్సిన అవసరతలు, అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చి నీ రక్త కంచి వారి కుటుంబాల చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ బలపరచండి ప్రభా. నీ ఆత్మతో నింపండి. డినామినేషన్స్ భేదము తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదేను ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై కృప కలుగునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా తండ్రి, కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారునుగాక. అయ్యా, గొప్ప రక్షణ నాయన మా దేశంలో కలుగునుగాక. నీ చిత్తం మా దేశంలో జరుగునుగాక. నీ రాజ్యం మా దేశంలో కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం గుజరాత్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. గుజరాత్ రాష్ట్రంపై నీ కృప 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 దిగి వచ్చునుగాక నాయన. సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు నామంలో లయపరచబడునుగాక. సువార్తకు వ్యతిరేకమైన ప్రతి కార్యం యేసు నామంలో లయపరచబడునుగాక. గుజరాత్ రాష్ట్రంలో నీ రాజ్యము రావాలి అయ్యా, నీ చిత్తము నెరవేర్చబడాలి. గొప్ప రక్షణ అక్కడ కలగాలి ప్రభు. ఏ ఒక్క ఆత్మ రాష్ట్రంలో నశించిపోకుండా అయ్యా నీ చిత్తము జరిగించమని, నీ సన్నిధి కాంతిని ఆ రాష్ట్రం అంతా ప్రకాశింపచేయమని వేడుకుంటే చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకనైనా దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.